అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల వారు వారి పాఠశాలలో నిర్వహించే ప్రతి ఎస్ఎంసి మీటింగ్ను ఇక నుంచి స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎస్ఎంసి మీటింగ్ వివరాలను, ఫోటోలను అప్లోడ్ చేయాలి. ఈ ఎస్ఎంసి మీటింగ్ షెడ్యూల్ను ఎలా యాడ్ చేయాలి, మీటింగ్ ఎజెండా అంశాలను ఎలా యాడ్ చేయాలి, అలాగే ఏ ఫోటోలను అప్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నా ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు వెంటనే చూడాలనుకుంటే బెల్ ఐకాన్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన మొబైల్ ఫోన్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ను ఓపెన్ చేసుకుని యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యూడేస్ కోడ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వద్ద ఈ స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో మన పాఠశాల యూడేస్ కోడ్తో సెట్ చేసుకున్న పాస్వర్డ్ను ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి లాగిన్ బటన్పై క్లిక్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత కిందకు వస్తే ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఇందులో 3 అంశాలు కనిపిస్తాయి. మొదటిది ఎస్ఎంసి మెంబర్ రిజిస్ట్రేషన్. ఈ ఆప్షన్లో మన పాఠశాలలో ఉన్న అందరి ఎస్ఎంసి సభ్యుల వివరాలు కనిపిస్తాయి. ఎవరైనా మిస్ అయి ఉంటే ఇక్కడ వారి పేర్లను యాడ్ చేసుకోవచ్చు. రెండవది షెడ్యూల్ ఎస్ఎంసి మీటింగ్. ఈ ఆప్షన్లో మన పాఠశాలలో కండక్ట్ చేస్తున్న ఎస్ఎంసి మీటింగ్ షెడ్యూల్ను అలాగే ఎజెండా ఐటమ్స్ను యాడ్ చేసుకోవాలి. షెడ్యూల్ ఎస్ఎంసి మీటింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే మన పాఠశాలలో నిర్వహించే ఎస్ఎంసి మీటింగ్కు సంబంధించి షెడ్యూల్ యాడ్ చేసుకుని ఉంటే యాడ్ చేసిన షెడ్యూల్ మనకు కనిపిస్తుంది, లేదా నో డేటా ఫౌండ్ అని వస్తుంది. ఇక్కడ టిక్ మార్క్పై క్లిక్ చేయాలి. తర్వాత మనం మీటింగ్ షెడ్యూల్ని యాడ్ చేసుకోవాలి. క్రింద కనిపించే షెడ్యూల్ న్యూ మీటింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తరువాత సెలెక్ట్ ద డేట్ వద్ద మనం ఏ రోజైతే మీటింగ్ కండక్ట్ చేస్తామో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్ట్ టైం వద్ద మనం మీటింగ్ ఏ టైంకి స్టార్ట్ చేస్తామో స్టార్టింగ్ టైం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీటింగ్ ఎండ్ టైం కూడా సెలెక్ట్ చేసుకోవాలి. కింద మనకు మన పాఠశాలలో ఉన్న ఎస్ఎంసి మెంబర్స్ వివరాలన్నీ డిస్ప్లే అవుతాయి. ఇందులో ఎవరైనా మిస్ అయి ఉంటే కింద యాడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఆ ఎస్ఎంసి మెంబర్ని యాడ్ చేయవచ్చు. అందరూ ఎస్ఎంసి మెంబర్స్ యాడ్ అయ్యారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కింద కనిపించే ప్రొసీడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ప్రొసీడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే ఎస్ఎంసి మీటింగ్ ఎజెండా యాడ్ చేయడానికి ఈ విధంగా యాడ్ ఎజెండా అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం మన మీటింగ్ ఎజెండా అంశాలను యాడ్ ఎజెండా అనే ఆప్షన్పై క్లిక్ చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ ఎజెండా అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే క్రింద సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇందులో ఎస్ఎంసి మీటింగ్ ఎజెండా అంశాలన్నీ డిస్ప్లే అవుతాయి. మనం మీటింగ్ జరిగే రోజు ఈ అంశాల మీద డిస్కస్ చేస్తామో ఆ ఎజెండా అంశాలను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎజెండా అంశాలలో ఒక అంశాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సబ్ ఎజెండా యాడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ కూడా సెలెక్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి పైన సెలెక్ట్ చేసిన ఎజెండాకి రిలేటెడ్గా ఉన్న సబ్ ఎజెండాని కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత టాపిక్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో కూడా సెలెక్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మనం పైన యాడ్ చేసుకున్న ఎజెండా అండ్ సబ్ ఎజెండాకు రిలేటెడ్గా ఉన్న టాపిక్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కింద ఉన్న సేవ్ బటన్పై క్లిక్ చేసి ఎజెండాని సేవ్ చేసుకోవాలి. ఈ విధంగా మన పాఠశాలలో నిర్వహించే ఎస్ఎంసి మీటింగ్లో ఏ అజెండా అంశాల మీద అయితే డిస్కస్ చేయాలనుకున్నామో ఆ అంశాలను ఒక్కొక్కటిగా యాడ్ ఎజెండా అనే ఆప్షన్పై క్లిక్ చేసి యాడ్ చేసుకోవాలి. ఎస్ఎంసి మీటింగ్ ఎజెండా అంశాలను యాడ్ చేసేటప్పుడు మనం మీటింగ్లో డిస్కస్ చేయబోయే ఎజెండా అంశాలు ఈ లిస్టులో లేకపోతే అదర్ ఇఫ్ ఎనీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనం మీటింగ్లో డిస్కస్ చేయదలుచుకున్న ఎజెండాను, సబ్ ఎజెండాను అలాగే టాపిక్ను కూడా టైప్ చేసి కింద సేవ్ బటన్ను క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న ఎజెండా అంశాలను మార్చాలి అనుకుంటే పెన్ సింబల్పై క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. లేదా ఈ ఎజెండా అంశాన్ని డిలీట్ చేయాలనుకుంటే పక్కన కనిపించే డిలీట్ బటన్పై ప్రెస్ చేసి ఈ యాడ్ చేసిన ఎజెండా అంశాన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఎజెండా అంశాలను అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా క్రింద కనిపించే సబ్మిట్ బటన్పై క్లిక్ చేసి ఎజెండా అంశాలను సబ్మిట్ చేయాలి. సబ్మిట్ బటన్పై క్లిక్ చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ ఓకే చేయాలి. ఓకేపై క్లిక్ చేయగానే మీటింగ్ షెడ్యూల్ యాడ్ అయిపోతుంది. ఏవైనా కారణాల చేత మనం యాడ్ చేసుకున్న మీటింగ్ షెడ్యూల్ ప్రకారం మన పాఠశాలలో ఎస్ఎంసి మీటింగ్ జరగకపోయినా లేదా వాయిదా పడినా తిరిగి ఎస్ఎంసి షెడ్యూల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి
ఇక్కడ యాడ్ చేసుకున్న షెడ్యూల్ పైన కనిపించే ఇంటూ మార్క్ పై క్లిక్ చేసి ఈ షెడ్యూల్ ను పూర్తిగా డిలీట్ కూడా చేసుకోవచ్చు. తిరిగి మీటింగ్ జరిగే రోజుకు షెడ్యూల్ ని యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంతవరకు సెట్ చేసుకున్న మీటింగ్ షెడ్యూల్ అలాగే ఎజెండా ఆధారంగా మన పాఠశాలలో ఎస్ఎంసి మీటింగ్ కండక్ట్ చేసి మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీటింగ్ కు సంబంధించిన ఫోటోలు, ఎస్ఎంసి మీటింగ్ రెజల్యూషన్ కాపీ, అటెండెన్స్ అలాగే ఇతర అంశాలను కండక్ట్ ఎస్ఎంసి మీటింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. కండక్ట్ ఎస్ఎంసి మీటింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనం ఇంతకు ముందు సబ్మిట్ చేసిన మీటింగ్ షెడ్యూల్ డేట్ మరియు టైం కనిపిస్తాయి. దానిపై క్లిక్ చేయగానే మనం యాడ్ చేసుకున్న ఎజెండా అంశాలు వస్తాయి. దాని కింద మీటింగ్ డేట్ వస్తుంది. అలాగే అటెండెన్స్ ఆఫ్ ఎస్ఎంసి మెంబర్ అటెండెడ్ కింద సెలెక్ట్ పై క్లిక్ చేసినప్పుడు మన పాఠశాలలో ఉన్న అందరు ఎస్ఎంసి సభ్యుల వివరాలు కనిపిస్తాయి. తరువాత పైన ఉన్న ప్రస్తుత ఎజెండా అంశాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మనం ఇంతకు ముందు యాడ్ చేసుకున్న ఎజెండా అంశాలన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ప్రతి ఎజెండాకు రెజల్యూషన్ కింద ఉన్న సెలెక్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఇందులో 2 అంశాలు ఉంటాయి. పైన యాడ్ చేసుకున్న ఎజెండా అంశాలపైన తీర్మానం చేసుకుని ఉంటే తీర్మానించడమైనది అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పైన యాడ్ చేసుకున్న ఎజెండా అంశాలపైన తీర్మానం చేయకుండా ఉంటే వాయిదా వేయబడినది అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కింద రిమార్క్స్ కాలంలో ఈ ఎజెండా అంశానికి సంబంధించిన రిమార్క్స్ ఎంటర్ చేయాలి. ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న ప్రతి ఎజెండా అంశానికి సంబంధించి రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని కింద ప్రొసీడ్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ప్రస్తుత ఎజెండా అంశాలు అనే ఆప్షన్లో రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని అటెండెన్స్ ఆఫ్ ఎస్ఎంసి మెంబర్స్ అటెండెడ్ ఇందులో మీటింగు అటెండ్ అయిన వారికి అటెండెన్స్ వేసి కింద కన్ఫర్మ్ బటన్ పై ప్రెస్ చేయాలి. తరువాత క్రింద ప్రొసీడ్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. ఫైనల్ గా మనకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎస్ఎంసి మీటింగ్ తీర్మానాలు, ఫోటోలు అప్లోడ్ చేయాలి. మన ఎస్ఎంసి మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీటింగ్ లో రాసుకున్న తీర్మానం కాపీని అంటే రెజల్యూషన్ కాపీని మన ఫోన్లో పీడిఎఫ్ రూపంలో స్కాన్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ కనిపించే యారో సింబల్ పై క్లిక్ చేసి మనం మన ఫోన్లో సేవ్ చేసుకున్న తీర్మానం కాపీని అటాచ్ చేయాలి. అదేవిధంగా కిందకు వచ్చినట్టయితే ఇక్కడ మనం 5 రకాల ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఎస్ఎంసి సభ్యులు పాఠశాల పర్యవేక్షిస్తున్న ఫోటో ఒకటి, రెండవది కమిటీని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతున్న ఫోటో ఒకటి, అలాగే చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతున్న ఫోటో ఒకటి, ఎస్ఎంసి మీటింగ్ కు హాజరైన ఎస్ఎంసి సభ్యుల గ్రూప్ ఫోటో ఒకటి, చివరిది మనం మన పాఠశాలలో నిర్వహించిన ఎస్ఎంసి మీటింగ్ కు డిఈఓ, ఏపీసీ, డిఓఈఓ, ఎంఈఓ, ఎస్పీఓ అధికారులు హాజరై ఉంటే వారు మాట్లాడుతున్న ఫోటో లేదా మన పాఠశాల సిబ్బంది మాట్లాడుతున్న ఫోటో అప్లోడ్ చేయాలి. అన్ని ఫోటోలు అప్లోడ్ చేసిన తర్వాత కింద కనిపించే సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి ఎస్ఎంసి మీటింగ్ రిజిస్ట్రేషన్ ని సబ్మిట్ చేయాలి. ఇంతటితో ఎస్ఎంసి మీటింగ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి నా ఛానల్కు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.